లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరినీ కూడా ఒకసారి మిడిల్కి వస్తే, నాకు తెలిసి 28 degrees Celsius తర్వాత ఆయన మీకు డేట్లు ఇవ్వట్లేదని, మీరే ఆ సైకో కిల్లర్గా మారి చంపేశారేమో అని మా అనుమానం. అవునా? చూడటానికి సైకోలాగా ఉంటేనేమో కానీ సాఫ్ట్ అండి బాబు, నేను చాలా అస్సలు కష్టం అది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 11 అసలు ఈ టైటిలే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక్కడే మీరు సక్సెస్ సాధించేశారు. ఎందుకంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ అందరినీ క్రౌడ్ పుల్ చేయాల్సింది మెయిన్గా టైటిల్. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఇట్స్ ప్రాపర్ కాన్సెప్ట్ సినిమా అని అర్థమైంది. సో నాకు కాన్సెప్ట్ సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ సినిమా ఓకే నేను చూశాను, మీరు నాకు ట్రైలర్ పంపించారు నవీన్ బ్రో. ట్రైలర్ మాత్రం తీసేసింది భయ్యా. అసలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే అసలు ఆ కట్ ఏంటి, ఆ ఎడిట్ ఏంటి, ఫస్ట్ నాకు అసలు మెంట్లెక్కేసింది ఆ ఎడిట్. దానికి తగ్గట్టు మ్యూజిక్ సార్ మీరు చాలా బాగా చేశారు, అసలు మ్యూజిక్ అదిరిపోయింది. ఇప్పుడు ఇందాకే అనుకున్నాం చూసినప్పుడు కూడా శ్రీకాంత్ నేను అసలు ఏంటి ఏంటి భయ్యా ఇది ఇలా ఉంది కట్టు అని. నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద మూవీ. అండ్ నవీన్ బ్రో, నువ్వు నిజంగా ఒక మ్యాజిక్ బ్రో. సో మంత్ ఆఫ్ మధు తీసుకున్నా, ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ తీసుకున్నా, నా కార్తిక్ క్యారెక్టర్ తీసుకున్న, ప్రతి దాంట్లో అలా ఇమిడిపోతావు నువ్వు, అంతే ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేస్తావు. నిజంగా అసలు అద్భుతం నువ్వు. సో ఇప్పుడు ఆ మ్యాజిక్, ఇప్పుడు నువ్వు బ్లాక్ వేసుకున్నావు, మరి నువ్వు ఏ బ్లాక్ మ్యాజిక్ చేస్తావో తెలియదు, కానీ ఆడియన్స్ మీద రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఒక రేంజ్లో కొట్టేస్తుంది. అండ్ బాగా ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ క్రూ, అందరికీ కూడా, క్రూ అండ్ క్యాస్ట్ ప్రతి ఒక్కరికి. అండ్ నెక్స్ట్ అభిరామి మ్యామ్, రీసెంట్గా మ్యామ్తో వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా చూసి ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ మ్యామ్ ఇది చూడాలని, వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ మా రవివర్మ కూడా ఉన్నారు ఇందులో. నాకు తెలిసి అందరు రవివర్మ అనుకుంటారేమో, అదే మీరు వెతుకుతున్న సైకో కిల్లర్, కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి బ్రో. అండ్ నవీన్ బ్రో, ఇందాక మేము అనుకున్నాం మీరు ఒక పోలీస్ యూనిఫామ్ కుట్టించేసుకోవచ్చు మీరు ఓన్గా, ఉన్నాయా ఇంట్లో? సూపర్ సూపర్, నిజంగా అసలు సెట్ అయిపోయారు భయ్యా. అసలు ప్రాపర్గా డైలాగ్ చెప్తున్నా కానీ ఆ ఇంటెన్స్గా చూడటం కానీ అదిరిపోయారు. అండ్ ఎవ్రీబడి, అందరికీ పేరు పేరున అదేంటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మధ్యలో చిన్న పాజ్ ఇచ్చారంటే రవివర్మకి మీకు మధ్య ఏదో సెట్టింగ్ కుదిరిందని మాకు అర్థమవుతుంది. మాది పొలిమేర సంబంధాలండి, అంటే పొలిమేర అవతలు ఉంటాయి, ఇక్కడ కాదు. ఖచ్చితంగా మీకు ఈ మర్డర్స్కి ఏం సంబంధం లేదా? లేదు, వెనకాల ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏమో నాకు డౌట్గా ఉంది, ఒకసారి వాళ్ళని అడుగుదాం. నేను ఇప్పుడే ఒకటి గమనించాను, ముగ్గురు దొంగల్లాగా ఒకటే ప్లెయిన్ కలర్ షర్ట్, ఆయన బ్లూ గ్రీన్ బ్రౌన్ వేసుకొచ్చారంటే ముగ్గురు కలిసి పగడ్బందీగా ఏదో ప్లాన్ చేసే ఉంటారని మాకు అర్థమవుతుంది. మీరు తప్పుదారిలో వెళ్ళిపోతున్నారని నాకు ప్రాపర్గా అనిపిస్తుంది. అసలు పట్టించుకోకుండా వేరే వేరే దగ్గర అక్కడికే వస్తాం. అందుకే ఆ ముగ్గురిని చివరిగా ఉంచాము, వాళ్ళకి గట్టిగా ఉంది ఇన్వెస్టిగేషన్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, యాక్చువల్లీ నాకు